హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ని డోనట్ మేకరు అండ్ ఎగ్ ఈస్ట్ ఇవేమీ యూజ్ చేయకుండా తయారు చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనం ఈ డోనట్స్ని. మరి ఎలాగ తయారు చేసుకోవాలి ఈ డోనట్స్ని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైనర్ తీసుకుంటున్నాను. మైదా పిండిని జల్లించడానికి 1 కప్పు మైదా పిండిని యూజ్ చేసుకుంటున్నాను. ఈ మైదా పిండిని వేసి బాగా జల్లించుకోవాలి. తర్వాత ఒక 3/4 కప్పు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు పౌడర్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్నెస్ ఎక్కువగా తింటే 1 కప్పుకి 1 కప్పు మైదా పిండి షుగర్ పౌడర్ తీసుకోవచ్చు. 1 పించ్ సాల్ట్ని, 1/2 స్పూను వంట సోడాని, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగుని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 4 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో నూనెను కూడా వాడుకోవచ్చు. ఇలా 4 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మరో 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని 1 గంట వరకు పిండిని బాగా నానబెట్టుకోవాలి. ఇలా 1 గంట తర్వాత పిండిని తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఎంత బాగా మనం పిండి కలుపుకుంటామో అంత బాగా ఫ్లఫీగా వస్తాయి డోనట్స్ అనేటివి. ఈ పిండిలో సగ భాగం తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండిని వేసుకొని రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ మందంగా ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా మందంగా అయినా రుద్దుకోవచ్చు చపాతీని. ఇంకా ఫ్లఫీగా వస్తాయి డోనట్స్ అనేటివి. నాకు ఈ మందం అయితే సరిపోతుంది అనేసి ఇంతవరకు మందం వరకు నేను రుద్దుకున్నాను చపాతీని. తర్వాత మనకి చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బా మూతలు తీసుకొని నేను ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేస్తున్నాను. నా దగ్గర డోనట్ మేకర్ లేదనేసి ఈ విధంగా మనం ఈ డబ్బాలో ఉన్నాయనుకోండి అవి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇంకా చుట్టూ ఉండే పిండిని మొత్తం తీసేయాలి. ఈ విధంగా తీసేసి ఈ మిగతా పిండిని మనం ఇందాక చపాతీ పిండిని ఉంచుకున్నాం కదా, మిగతా సగం భాగాన్ని అందులో కలుపుకొని మనం రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ భాగంలో హోల్ కోసం నేను సిరప్ మూత యూజ్ చేస్తున్నాను. చిన్నపిల్లల సిరప్కి మూతలు వస్తాయి కదా, ఆ మూతలు యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి మిడిల్లో అట్లా ఉండే పిండి కూడా పక్కకు వస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా డోనట్ షేప్ అనేది వచ్చేసింది కదా. మిగతా వాటికి కూడా ఈ విధంగానే ప్రెస్ చేసుకోవాలి మూతని యూజ్ చేసుకొని. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఎక్కువగా హీట్ చేసుకోకూడదు, మీడియం హీట్లోనే ఉంటే సరిపోతుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అంతవరకు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. మీకు వీలైతే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే డోనట్స్ ఇలా ఆయిల్లో వేసామనుకోండి, చూడండి కొద్దిసేపటికి చాలా ఫ్లఫీగా తయారైపోయాయి కదా. మీరు హై ఫ్లేమ్లో ఉంచుకున్నారనుకోండి పైన గోల్డెన్ బ్రౌన్లో వచ్చి లోపల మాత్రం పిండిలాగే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని డోనట్స్ని డీప్ ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మన డోనట్స్ అనేటివి తయారైపోయి చూడండి చాలా ఫ్లఫీగా వచ్చాయి. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పిండి అనేది లేకుండా లోపల కూడా బాగా వేగాయి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి డోనట్స్ని. ఇప్పుడు మీరు కావాలంటే వీటిని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. నేను కాస్త డెకరేషన్ చేస్తున్నాను. ఇక్కడ చాక్లెట్ సిరప్ని యూజ్ చేస్తున్నాను డెకరేషన్ కోసం. లేదంటే మీరు షుగర్ని పౌడర్ చేసేసి దానిలో డిప్ చేసుకోవచ్చు. నేను చాక్లెట్ సిరప్లో ఈ విధంగా డిప్ చేస్తున్నాను. కొన్ని స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, కలర్ స్ప్రింకిల్స్, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవనేసి చాక్లెట్ సిరప్ని ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. ఇంకా లేదంటే కనుక జెమ్స్ని బాగా కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నాం అనుకోండి, అవి కలర్గా ఉంటాయి కదా, వాటిని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు.
నేను వచ్చేసి ఫైనల్గా కొన్ని చెర్రీస్ ఉంటే కనుక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి డెకరేషన్ చేశానండి. అంతేనండి, చాలా ఈజీగా మనం వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.